అయ్యా మా ప్రతి పాపాన్ని మన్నించండి నైనా, క్షమించండి నైనా, మీ రక్తముతో మమ్మల్ని కడగండి, ముద్రించండి నైనా ప్రభా. అయ్యా శుద్ధి చేయండి నైనా. హల్లెలూయా 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 దరియరబరవ వికరబరశం దరియరబర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధి ఈ సమయంలో మన మధ్యలో ఉంది ప్రియులారా. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అక్కడ దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది. ఆయన యొక్క ప్రజెన్స్ ఆయనే దిగి వస్తాడు. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుడు ఉంటేనే ఆయన సన్నిధి, ఆయన సమక్షం అనమాట సన్నిధి అంటే. ఇప్పుడు నా సమక్షంలో అంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ముందు అని సీఎం గారి సమక్షంలో అంటూ ఉంటారు, పెద్దల సమక్షంలో కదా. మరి దేవుని సమక్షం అంటే సన్నిధి. సో ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటి? ఆయన అక్కడ ఉన్నాడని అర్థం. సో దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధిలో, ఆయన సమక్షంలో మనం ఉన్నాము అంటే దేవుడు మనతో ఉన్నారు. గాడ్ ఈజ్ విత్ అస్ రైట్ నౌ. ఇప్పుడే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తాకుతూ ఉంది. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తాకుతూ ఉన్నాడు, ముడుతూ ఉన్నాడు ప్రియులారా. మనం స్తుతించినప్పుడు బంధకాలు తెగిపోతాయి. చైన్స్ విల్ బీ బ్రోకెన్ when you praise God, because when the Holy Spirit of God comes upon us, my dear brother, my dear sister, it breaks chains అంటే సంకెళ్ళు తెగిపోతాయి. ఈ సంకెళ్ళు ఎవరు వేశారు? సైతానుడు వేశాడు సంకెళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలని మరి బానిసలుగా బబులోను దేశానికి సంకెళ్ళు వేసి వాళ్ళు తీసుకెళ్ళారు. యోసేపును వాళ్ళు బానిసగా కొనుక్కొని సంకెళ్ళు వేసి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళారు. మరి అక్కడ వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోయారు. వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేయబడ్డాయి, వాళ్ళ కాళ్ళకి సంకెళ్ళు వేయబడ్డాయి. సైతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలని ఫ్రీగా ఉంచడు. ఏదో ఒక సంకెళ్ళు, ఏదో ఒక బంధకాలు వేసేసి వాళ్ళని అన్ని సమస్యల్లో, కష్టాలలో, బాధల్లో కృంగ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండకుండా, సంతోషంగా ఉండకుండా, సమాధానంగా ఉండకుండా, వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయకుండా, దేవుళ్ళు ఆనందించకుండా చేస్తారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువునందు ఆనందించడమే మనకు బలం. రీసెంట్గా నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు, తను యోగా నేర్పిస్తూ ఉంటారన్నమాట. ఆమె చెప్తా ఉన్నారు, మీ స్ట్రెస్ అంతా తీసేసుకోండి, మీరు సంతోషంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అది సాధ్యమేనా? ఎందుకంటే వాళ్ళు ఏదో దాన్ని బట్టి సంతోషంగా ఉండొచ్చు. టీవీ చూసో, సినిమా చూసో, ఏదో జోక్స్ వినో, ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. కానీ మనము దేవుని బిడ్డలు, మనం దేవుని యందు ఆనందించాలి. మనకుండే సమస్యలు ఉన్న మన సమస్యలు చాలా చిన్నగా మనం చూడాలి ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మన సమస్యల కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. రిమెంబర్ దట్. యువర్ గాడ్ ఈజ్ సో బిగ్ దాన్ యువర్ ప్రాబ్లం. యువర్ గాడ్ ఈజ్ సో బిగ్ దాన్ యువర్ సిక్నెస్. యువర్ గాడ్ ఈజ్ సో బిగ్ దాన్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. Your God is so big than your husband, wife or children. అంటే వాళ్ళే మనకు ఒక్కొక్కసారి పెద్ద సమస్యగా ఉంటారు, కొండగా ఉంటారు, శత్రువులుగా ఉంటారు. దేవుడు గొప్పవాడు, పెద్దవాడు. ఈ భూమి ఆకాశాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన ఆకాశంలో కూర్చున్నాడు. సింహాసనం ఆయన, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన తన అరిచేతిలో మన పేరు రాసుకున్నాడమ్మా. కెన్ యూ బిలీవ్ దట్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్? యువర్ నేమ్ హ్యాస్ రిటన్ ఆన్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్. మనము మన పిల్లల అంటే చాలామంది చూడండి పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు కదా, పేరు రాయించుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేరు రాయించుకుంటారు. మనం అలా చేయకూడదు. క్రైస్తవులు పచ్చబొట్లు పొడిపించుకోవద్దు అని ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుడు చెప్పాడు. సో మనం కూడా అలా చెయ్యం.
అంటే ఇష్టమైన వాళ్ళ పేర్లు వాళ్ళు అట్లా రాయించుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన తన చేతిలో మన పేరు రాసుకున్నాడు, చెక్కుకున్నాడు. చెక్కుకోవడం అంటే ఒక రాతిలో మనం శిల్పి చెక్కినట్లుగా చెక్కడం అంటే ఆ చెక్కినప్పుడు ఆ మధ్యలో ఆ భాగం అనేది పోతుంది. అంటే దేవుడు కూడా మన పేరుని తన చేతిలో చెక్కుకున్నాడంటే ఆయన ఎంతో నొప్పి భరించి ఎప్పటికీ మన పేరు ఆయన చేతిలో ఉండిపోవాలని చెక్కుకున్నాడంట. అంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ లవ్స్ యూ మై డియర్ బ్రదర్. ఈ యొక్క సాయంకాలం నేను మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ఒక్క మాటతోటే నా జీవితం మారిపోయిందమ్మా. ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నాలాంటి పాపిని ప్రేమిస్తున్నాడా? అవును, ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. దెర్ ఈస్ నో వన్ హోలీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఎవ్రీబడి ఈజ్ ఏ సిన్నర్. పెద్ద సిన్నర్, చిన్న సిన్నర్, అంటే రిచ్గా ఉన్న వాళ్ళైనా సిన్నరే, పూర్గా ఉన్న సిన్నరే, బాగా చదువుకున్న సిన్నర్, చదువుకోకపోతే చదువు లేని సిన్నర్, పాపి. అందరూ పాపులే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని రోమాపత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చే మహిమను ఎందుకు పొందలేకపోతున్నాము అంటే మనం పాపాత్ములం కాబట్టి. ఇప్పుడు ఈ పాపాలను తొలగించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలను ఆయన మీద మోసుకున్నాడు. ప్రియులారా, యేసయ్య ఇప్పుడు మనల్ని శుద్ధులుగా చేశాడు. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వాళ్ళు పరిశుద్ధులుగా మారిపోతున్నారు. సో నౌ వీఆర్ హోలీ పర్సన్, వి బికేమ్ హోలీ. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అయినా కూడా మనం అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాము. పొరపాట్లు, మాటతోటి, చూపుతోటి, క్రియలతోటి. ప్రభు అవి అంత పెద్ద తప్పులుగా మనల్ని పరిగణించారు. ఎందుకంటే మన ఆత్మలో ఉన్న పాపాన్ని ఆయన కడిగి వేశాడు. ఎప్పుడైతే మనం యేసయ్యను యాక్సెప్ట్ చేశామో మన ఆత్మని శుద్ధి చేశాడు, మన హృదయాన్ని శుద్ధి చేశాడు. ఆయన మన హృదయంలోకి వచ్చాడు. ఓకే, మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉండొచ్చు మన శరీరం ద్వారా. కానీ మనం వెంటనే పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినప్పుడు యేసయ్య మనల్ని క్షమిస్తారు. ఎవరైనా చూడండి, నిజమైన క్రైస్తవ బిడ్డ, నిజంగా దేవుని కలిగిన బిడ్డ తప్పు చేస్తే వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. దేవుని సన్నిధికి వెళ్ళి చాలా పశ్చాత్తాపడతారు. అయ్యో ప్రభా, నేను తప్పు చేశాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి పదే పదే ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు తప్పు చేసావు, ఇదిగో ఈ మాట అన్నావు, ఇలా అనకూడదు కదా. దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. సో మనం ఒప్పుకుంటాం. ప్రభు ఏమన్నాడు? మీరు కనుక మీ పొరపాట్లను ఒప్పుకుంటే నేను తప్పకుండా క్షమిస్తాను. పేతురుతో చెప్పాడు, నీ సహోదరుని నీవు 7x77 సార్లు క్షమించాలి. అంటే అన్లిమిటెడ్గా నువ్వు క్షమించాలి అన్నాడు. మరి పేతురికి ఆయన అలా చెప్పాడంటే మరి దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? అన్లిమిటెడ్గా క్షమిస్తాడు కదండి. అలా అని చెప్పి మనం కావాలని తప్పులు చేయకూడదు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, బట్ కావాలని మనం తెలిసి కూడా మనం ఆ పొరపాట్లో పడిపోకుండా చూసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, శక్తిని అడగాలి. ప్రభా, నాకు ఈ అబద్ధాలు ఆడకుండా, ఈ దొంగతనాలు చేయకుండా, ఈ మాటలు మాట్లాడకుండా, ఈ బూతు మాటలు మాట్లాడకుండా, ఈ కోపం రాకుండా నాకు సహాయం చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది కదండి. కొంతమంది ఊరికే తిడుతూ ఉంటారు, ఒక విషయాన్ని వదిలిపెట్టరు, పద్దాక దాన్ని మళ్ళీ మళ్ళీ ఎత్తి మాట్లాడుతూనే ఉంటారు. ఆ వ్యక్తిని తిడుతూనే ఉంటారు. అప్పుడే వాళ్ళకి మనశ్శాంతి. దాని గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, తిట్టాలి. కామ్గా పోనీలే అని వదిలేయరు. కొంతమంది అది వదిలేస్తారు. కానీ ఇంకొక బలహీనత ఏదో ఉంటుంది వాళ్ళకి. ఏ తాగుడో ఉంటుంది, ఏ సిగరెట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. సో మనలో ఏం బలహీనతలు ఉన్నాయి, మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. మనం పరిశుద్ధాత్మ శక్తి, అందుకే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదివి ప్రార్థించి దేవుని స్తుతిస్తామో పిల్లలు, దేవుడి శక్తి మనకి ఇస్తారు. ఆ శక్తితోటి మనము ఈ యొక్క మరి బలహీనతలు మనం జయించగలం. ఒకసారి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు శిలాసులు వాళ్ళు దేవుని సేవలో ఉండగా, పరిచర్య చేస్తూ ఉండగా వాళ్ళను బంధించి చెరసాలలో వేశారు.
ఆ చెరసాలలో వాళ్ళని వేసినప్పుడు కఠినమైన శిక్ష అన్నమాట. చేతులు బంధించబడ్డాయి, కాళ్ళు బంధించబడ్డాయి. అయితే వాళ్ళ నోరు మాత్రం బంధించబడలేదు. నోటికి వాళ్ళు ఏ ప్లాస్టర్ వేయలేదు. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్ర పట్టట్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు పడుకోవడానికి కూడా కష్టమేనేమో నాకు తెలిసి. కాబట్టి వాళ్ళు కూర్చొని దేవుని స్తుతిస్తున్నారు. దే ఆర్ ప్రైజింగ్ గాడ్. మన జీవితంలో మనకు అన్నీ బంధించబడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఏ డోర్ ఓపెన్ కానప్పుడు, మనం లాక్ చేయబడి ఉన్నప్పుడు, మనం బంధించబడి ఉన్నప్పుడు, అంతా అంధకారంగా ఉన్నప్పుడు, మనకి విడుదల లేనప్పుడు, సమస్యల్లో కూరుకొని పోయినప్పుడు మనం దేవుని వైపు చూసి దేవుని స్తుతించాలి. ప్రైజ్ గాడ్. స్తుతి మన స్థితిని మారుస్తుందంట. హల్లెలూయా. ఒక సేవకుడు చెప్పాడు, స్తుతి మన స్థితిని మారుస్తుంది, మన గతిని మారుస్తుంది, మన యొక్క పరిస్థితులను మారుస్తుంది, మన యొక్క రోగాలను తీసేస్తుంది, మన సంకెళ్లను విడదీస్తుంది, మనకి విడుదలనిస్తుంది, వెలుగునిస్తుంది. స్తుతి దేవుణ్ణే తీసుకొస్తుందంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళు అలా ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, వాళ్ళు ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు పిల్లరా. అప్పుడు ఏం జరిగింది? ఒక దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగి వచ్చింది. గొప్ప భూకంపం కలిగిందంట. ఆ చెరసాల యొక్క పునాదులు, అంటే దేవుడు ఆ చెరసాలను ఇట్లా షేక్ చేసేసారు. జస్ట్ ఆయన టచ్ చేసి ఉండొచ్చు. టచ్ కూడా అవసరం లేదు. ఉప్పు అంటే అది షేక్ అయిపోతుంది. దేవుడు అలా చూస్తే చాలు. ఆయన చెరసాలని కదిలించారు. ఆ పునాదులు కదిలేయంట. అది కదిలేసరికి ఆ గొళ్ళాలన్నీ తలుపులు తెరుచుకున్నాయి. చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయి బళ్ళున ఊడి కింద పడిపోయినాయంట. వాళ్ళ చైన్సే కాదు, ఆ ఖైదీలందరి సంఖ్యలు తెగిపోయినాయంట. తలుపులన్నీ తెరవబడ్డాయంట. ఆ టైంలో ఇంకా ఆ యొక్క అధికారి, జైలు అధికారి చాలా భయపడిపోయాడు. అమ్మో, ఇంకేముంది, అన్ని తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు తెగిపోయినాయి, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. వీళ్ళ గురించి లెక్క అడిగితే నేనేం చెప్పాలి? ఆ రోమా అధికారులు మంచివాళ్ళు కాదు, చంపేస్తారు. సో వాళ్ళు చంపకముందే నేనే చచ్చిపోతానని ఆయన చంపుకోబోయాడు. కానీ అప్పుడే పౌలు గారు, అయ్యా నువ్వు చనిపోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, అందరం ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, డోంట్ వరీ, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. పిల్లరా, ఆయన అది చూసి, అమ్మో అందరు ఇక్కడే ఉన్నారా, వీళ్ళని కదా నేను బంధించాను, వీళ్ళు యేసయ్య గురించి ప్రకటిస్తుంటే, వీళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు వాళ్ళని విడిపించాడు, ఈ అద్భుతం జరిగింది, ఈ సంఖ్యలన్నీ విడిపోయినాయి ఎవరు తీయకుండానే. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలైనా అని మోకాళ్ళ మీద పడ్డాడు, బతిమలాడాడు. అయ్యా నాకు రక్షణ కావాలి. నువ్వేం చేయాల్సిన పని లేదు నాయనా, నువ్వు ఊరు మార్చుకోవద్దు, నువ్వు పేరు మార్చుకోవద్దు, నీ వేషధారణ మార్చుకోవద్దు, నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని యేసయ్యకి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు యేసునందు విశ్వాసం ఉంచడం, ఇంతవరకు నువ్వు ఎన్నో వాటి మీద, ఒక రాయి మీద, ఒక రప్ప మీద విశ్వాసం ఉంచావు, లేని వాటి మీద, ఒక చెట్టు మీద, పుట్ట మీద విశ్వాసం ఉంచావు, ఒక మనిషి మీద విశ్వాసం ఉంచావు, ఒక జంతువు మీద విశ్వాసం ఉంచావేమో, ఒక పక్షి అంటే ఈ సృష్టి మీద విశ్వాసం ఉంచావు. కానీ ఇప్పుడు నిజమైన దేవుడి మీద విశ్వాసం ఉంచావు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడి మీద విశ్వాసం ఉంచు, నీకోసం రక్తం చిందిన దేవుని మీద విశ్వాసం ఉంచు, నీకోసం మరణించి తిరిగి లేచిన సజీవుడిగా ఉన్న యేసయ్య మీద విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు మాత్రమే కాదు, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. నీవు వెలిగించబడితే నీ ఇంట్లో అందరూ వెలిగించబడతారు. ఇంటికి ఒక్కరు మారితే ఆ ఒక్కరి ప్రార్థన ద్వారా ఇంట్లో ఉన్న అందరు కూడా మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఆ యొక్క జైలు అధికారి
వెంటనే ఆ ప్రభుని అంగీకరించాడు. ఆ రాత్రే బ్యాప్టిజం తీసుకున్నాడు. తన కుటుంబం అంతా బ్యాప్టిజం తీసుకున్నారు, ప్రభుని నమ్ముకున్నారు. మరి పౌలు శిలాసు యొక్క గాయాలు కట్లు కట్టి వాళ్ళకి మందు పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని సకల మర్యాదలతో చూడండి. 1 గంట క్రితం వాళ్ళు జైల్లో ఉన్నారు, బంధించబడి. వాళ్ళు దేవుని స్తుతించిన తర్వాత వాళ్ళ స్థితి మారిపోయింది. ఆమె జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసారు. ఎవరైతే జైల్లో పెట్టారో ఆ జైలు అధికారే మారిపోయాడు. ఆమె హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎవరు నిన్ను అడ్డగిస్తున్నారు, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు, దేవుడు వాళ్ళనే మార్చబోతున్నాడు. వాళ్ళే మారిపోతారు. ఆమె కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, స్తుతించాలి, వాక్యం చదవాలి, వదిలిపెట్టద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు, దేవుని విడిచిపెట్టద్దు. వస్తాయి మనకి చాలా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. భారతదేశంలో ఎన్నో శ్రమలు, మరి భయంకరమైన పరిస్థితులు ఎన్నో చోట్ల చూస్తున్నాం. కానీ ఎంతోమంది దెబ్బలు తింటూ, జైలుకి వెళ్తూ, గాయాలు అనుభవిస్తూ వాళ్ళు ప్రభుని గట్టిగా పట్టుకొని విశ్వాసంలో ఉంటున్నారు. మనం అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ప్రియులారా, మన దేశంలో ఎక్కడ కూడా దేవుని బిడ్డలకు కానీ సేవకులకు కానీ ఎలాంటి హాని జరగకుండా ఉండేటట్టుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగరుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును ప్రభా, స్తుతి చేయడం నాయన ఎంతో మంచిది నాయన. నేను స్తుతించినప్పుడు నాయన నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నువ్వు దిగి వస్తావు ప్రభా. మా పరిస్థితి మారుస్తావు, మా స్థితిగతులను మార్చే దేవుడవు నాయన నీవు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. యా, నీ బలమైన సన్నిధి మాతో ఉంచండి నేను. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగును గాక. వాళ్ళకున్న సంఖ్యలు తెగిపోను గాక, బంధకాలు తెగిపోను గాక నేను. వాళ్ళని ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళు కూడా మారిపోను గాక, వాళ్ళ కుటుంబాల్లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మారిపోను గాక, వారికి రక్షణ వచ్చును గాక. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి వాళ్ళు రక్షణ పొంది వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ వచ్చే విధంగా నేను మీరు దీవించండి నేను. ఇంతవరకు ఎవరైతే యేసయ్యని నేను అంగీకరించలేదో వారు అంగీకరించే కృపను దయచేయండి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ సమయంలో యేసు ప్రభుని నువ్వు ఇంతవరకు రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ క్షణంలో అంగీకరించు. యేసయ్య, నా హృదయంలోనికి రండి. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై గాడ్. ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్ జీసస్. యు ఆర్ మై సేవియర్. ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. యూ డైడ్ ఫర్ మీ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నువ్వు నా కోసం మరణించావు, తిరిగి లేచావు, నీకు స్తోత్రం అని చెప్పండి. తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థన చేశారో వాళ్ళందరినీ కూడా రక్షించమని, వాళ్ళ కుటుంబాలను కూడా రక్షించమని, వారికి ఉన్న వ్యాధుల నుండి స్వస్థపరచండి నాయన. ఆర్థిక సమస్యలు, అప్పులు నైనా, వాళ్ళకు ఉన్నటువంటి నైనా సంతానం లేకపోవడం నైనా, తల్లిదండ్రులను కోల్పోయి కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్న వారిని ఆదరించండి, ఓదార్చండి నైనా ప్రభా. చిన్నారి బిడ్డల్ని దీవించండి. యవ్వనస్తులు ముఖ్యంగానైనా యవనస్తుల్ని సైతాను బంధకాల నుంచి విడుదల చేయండి నైనా ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులకు మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసు నామములో సేవకులందరూ కూడా మీ కాపుదల సంరక్షణలో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ.